అందరికీ నమస్కారం. సత్యదర్శనానికి అందరికీ స్వాగతం సుస్వాగతం. సత్యదర్శనంలో ఈరోజు టాపిక్ వచ్చేసి ద వాయిస్ ఆఫ్ మహావతార్ బాబాజీ. మనం లాస్ట్ ఎపిసోడ్లో కూడా ఆ బుక్ గురించి చక్కగా వివరణ ఇచ్చారు మనకు సీనియర్ పిరమిడ్ మాస్టర్ సురేష్ గారు. అంతేకాకుండా సురేష్ గారు మరి ధ్యానం చేస్తూ ఉంటారు, ధ్యాన ప్రచారం చేస్తూ ఉంటారు, జూమ్ క్లాసెస్, ఫిజికల్ క్లాసెస్ కూడా ఎంతో అద్భుతంగా చేస్తూ ఉంటారు. వీటితో పాటు మరి సార్ గత 3 సంవత్సరాల నుండి పిఎంసికి కంటిన్యూస్గా వస్తూ ఎన్నో ఎపిసోడ్స్ అనెస్థేషియా అనే అద్భుతమైన బుక్ గురించి, మరి గురువాని, ముఖ్యంగా పత్రిజీ గారు గురువాని గురించి ఏం చెప్పారు అని సార్ ఎంతో అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో దానిలో భాగంగా ఈరోజు మనం ద వాయిస్ ఆఫ్ మహావతార్ బాబాజీ అని ఒక చక్కటి అద్భుతమైన బుక్ సార్కి కనెక్ట్ అయింది. దాని నుండి సార్ ఎక్స్ప్లెనేషన్ ఏంటో సార్ మాటల్లోనే విందాం. సార్ నమస్తే. సార్ నమస్తే మేడం. సార్ గత ఎపిసోడ్లో మనం ఏదైతే చెప్పుకున్నామో దాన్ని కొంచెం టూకీగా, ఎందుకంటే ప్రేక్షకులు కొత్త వాళ్ళు కూడా ఇప్పుడు ఎవరైనా వింటున్నా వాళ్ళకు కూడా అర్థం అవడం కోసం. తప్పకుండా మేడం. అందరికీ ఫస్ట్ పిఎంసి ప్రేక్షకులకి యావత్ జియో మొత్తం ఎంతమంది జనాలు ఉన్నారు భూమి మీద అందరికీ మనం నమస్కారం పెట్టుకుందాం. ఎందుకంటే గురువుల యొక్క దృష్టిలో అందరూ సమానమే. ఇది ఈక్వాలిటీ అనేది ఎప్పుడు కూడా బయటికి తీసేయద్దు అంటారు మహావతార్ బాబాజీ. అదే పిఎస్ఎస్ఎంలో మనకు పత్రి సార్ కూడా ఇచ్చింది. ఎవరు ఎలా ఉన్నా సరే ఒకే దృష్టితో చూడడం మనం నేర్చుకోవాలి అనేసి. సో ఇప్పుడు లాస్ట్ ఎపిసోడ్ నుంచి మనం స్టార్ట్ చేస్తే, ఏదైతే 1952 ఆ ప్రాంతంలో యుక్తేశ్వరగిరి గారి తర్వాత యోగానంద పరమహంస గారు ఆ బుక్ ఏదైతే బయోగ్రఫీ ఆఫ్ ఏ ఆటోబయోగ్రఫీ యోగాత్మకత ఇచ్చేసి ఆయన దేహం చాలించారు. సో ఏదైనా అయినప్పుడు ఏమవుతుంది, దానికి సీక్వెన్స్ ఉండాలి. క్రియాయోగా అనేది విశ్వవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ప్రతి మనిషికి వెళ్ళాలి అనే ఉద్దేశంతో మహావతార్ బాబాజీ అవతరణ జరిగింది భూమి మీదకి. సో అది అందరికి వెళ్ళాలంటే ఆ స్థానంలో ఒకరు ఉండాలి. సో అప్పుడు ఆ సమయంలో అంటే 1952 ఆ సమయంలో క్రియాయోగాని మరికొంత ఫార్వర్డ్ తీసుకెళ్ళడానికి ఎన్నుకున్న ఒక మహోన్నత ఆత్మే నీలకంఠం గారు. ఓకే. సో ఆ నీలకంఠం గారిని ఎన్నుకోవడం జరుగుతుంది. సో ఆయన ద్వారా ఇప్పుడు ఈ పుస్తకం రాబడింది. ఓకే. సో అలా ఎన్నుకున్నారంటే అప్పుడు ఫస్ట్ ఆయనకి ఆధ్యాత్మికత అంటే చాలా ఇష్టమే, కానీ ఏమీ తెలియదు. ఓకే. మిస్టిజం అని తెలుసు కానీ దాని లోతులు ఏమీ జ్ఞానం లేదు. ఆయన గొప్ప చదువుకున్న ఆయన జర్నలిస్టు బై ప్రొఫెషను. ఇంకా ఇటు ప్రాపంచికంగా తీసుకుంటే ఆయనకి లెగ్లో డీప్ అల్సర్ ఉంది. అంటే ఎప్పుడు దాని కేర్ తీసుకుంటూనే ఉండాలి, సర్జరీ చేసుకోవాలి, లేకపోతే మందులు అంటే హాస్పిటల్కి ఎప్పుడు రావాలి. రెండోది ఫైనాన్షియల్గా తన పిల్లలకి ఫీజు కట్టలేని స్థితి. ఓకే. కానీ ఇంట్రెస్ట్ దేని మీద ఉంది, ఆధ్యాత్మికత మీద. సో ప్రతిరోజు ఎప్పుడైతే ఆయనకి ఆధ్యాత్మికత ఆ చింతన పెరిగినప్పుడు ఒక రకమైన వాయిస్ వినిపిస్తుంది, ఇది ఫలానా అనేసి. సో ఆ వాయిస్ ఏమని తెలియదు కానీ అనేసి అది దాని మీద ఒక విశ్వాసం ఉంది. ఈయన అడిగాడు కాబట్టి ఖచ్చితంగా విశ్వం నుంచి వస్తుందని ఒక నమ్మకం. సో ఆ విశ్వాసం చేత ఆ వాయిస్ వినపడడం. సో ఆయన్ని పనాల చోటకి అంటే ఎగ్మోర్, మెడ్రాస్ ఎగ్మోర్ ఆయన ఉండేది. సెయింట్ థామస్ అని మైలాపూర్లో ఉంది. సో అక్కడ వీళ్ళ సెంటర్ ఉంది, ఏది యోగదా సత్సంగ్ వైఎస్ఎస్. ఓకే. అక్కడికి ప్రతిరోజు వెళ్ళి ధ్యానం చేసి ఆయన ప్రతిరోజు. సో ధ్యానం చేస్తే ఒకనొక లెటర్ ఈయనకి అందడం జరుగుతుంది. ఏదంటే, మీకు ఆధ్యాత్మికత కావాలి అనుకుంటున్నారు, ఇంకా లోపల ఎంతో ఉత్సాహం ఉంది కాబట్టి మీరు ఇక్కడికి వచ్చి ధ్యానం చేసుకుంటే మీకు అన్నీ తెలియబడతాయి, నేర్పిస్తారు అని అంటే ఆయన వెళ్ళడము. అక్కడ చూస్తే మాతాజీని అడుగుతారు ఏం కావాలి, ఏం బుక్ అంటే అప్పుడు ఈ బుక్ రెఫర్ చేస్తుంది, ద వాయిస్ ఆఫ్ మహావతార్, లేదు ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏ యోగి. సో అప్పుడు దాన్ని తీసుకున్న తర్వాత ఆయన మైమరిచిపోయి, అంటే ఇట్టుంటారా గురువులు, ఇలా ఉంటారా అనేసి ఆయన జపాన్ని స్టార్ట్ చేస్తారు. ఎవరిది, యోగానంద పరమహంసది. ఆయన ద్వారానే కదా మన బుక్ వచ్చింది. సో ఆయన్ని స్టార్ట్ చేస్తారు. మెల్లిమెల్లిగా అది ఏం చేస్తుందంటే, మెల్లిమెల్లిగా ఒక్కొక్క అంచెలంచెలుగా ఎదిగి బాబాజీ దగ్గర తీసుకెళ్తుంది ఆ బుక్, ఆ నాలెడ్జ్. సో ఆయన ఎవ్రీడే మెడిటేషన్ అనేది కంపల్సరీ. కాలు నొప్పున్నా నడుచుకుంటూ వెళ్తూ ఒకరోజు నడవలేని పరిస్థితి వస్తుంది, కానీ ఆయన ఇంటెన్షన్ ఏంటి, రోజు ధ్యానం చేయాలి. అది కూడా సామూహిక ధ్యానం. ఇంట్లో చేసుకుంటే సింగిల్గా అవుతుంది, కానీ సెంటర్కి వెళ్ళి ధ్యానం చేస్తే ఆడ 10 మంది ఉంటారు కాబట్టి సామూహిక ధ్యానం కానీ చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఆ బుక్లో కూడా ఉంది, సామూహిక ధ్యానము ఎంతో అంటే ఎక్కువ శక్తిని ఇస్తుంది, మనలో చైతన్యాన్ని పెంచుతుందని.
సో దాన్ని ఫాలో అవుతూ రోజు వెళ్ళే అతను ఒక రోజు ఇంకా నడవలేక కాళ్ళు నొప్పి వచ్చేసింది. డాక్టర్ ఏమో ఎప్పుడు లలిత సహస్రనామం చెప్పుకుంటా ఉంటారు ఆయన ఆ విధానంలో ఉన్నారు. ₹1 తీసుకోడు, ఈయనకి సేవ చేసినట్టు చేస్తాడు డాక్టర్. ఏ డాక్టర్ అమరు చేస్తారు? సో ఆయనకు తెలియదు ఎందుకు చూసుకుంటున్నాడు, డబ్బులు ఎందుకు తీసుకోడు అని ఈయనకి తెలియదు. ఈయన పేదరికము అని తెలుసు, కానీ మరి డబ్బులు లేకుండా కూడా ఈ మారి చూస్తారని తెలియదు. ఆయన ఉంటే వీళ్ళిద్దరు క్లాష్ వస్తుంది. ఎప్పుడు లలిత సహస్రనామం పాడుకుంటున్నావు, నువ్వు ధ్యానం చేయవని, నేను ఇంక నీ మొహం చూడని వచ్చేస్తాడు ఈ జర్నలిస్ట్కి డాక్టర్కి. వచ్చేస్తే నెక్స్ట్ ఇది అవుతుంది, నువ్వు ఎందుకు తిరస్కరిస్తున్నావు, ఆయన ఆ మార్గంలో ఉన్నాడు, అది ఆయనకి కరెక్టు, సో నువ్వు ధ్యానంలో ఉన్నావు, ఇది నీ కరెక్టు, ఎందుకు రెండింటిని పోల్చుకుంటున్నావు, ఎందుకు గడప తొక్కనంటావు అనేసి, ఇది మీ జన్మల అనుబంధం, అది నువ్వు మర్చిపోయినావు. ఆయనకి ఇంట్యూషన్ వస్తుందా సార్? ఇంట్యూషన్ లో అనేసి. సో అప్పుడు ఒక రోజు వెళ్తూ ఇంకా నా వల్ల కాదు, నేను నడవలేని పరిస్థితి అని, మెరీనా బీచ్ ఉంటుంది దారిలో, సముద్రం ఒడ్డు, అక్కడ బెంచ్ మీద కూర్చొని మొత్తం ఎనర్జీ అంతా పోయింది, ఒక అడుగు కూడా వేయలేని పరిస్థితి, నేను నీకు శరణాగతి అంటాడు. ఎవరికి? బాబాజీకి. మేడం ఒక్క సెకండ్లో ఏమవుతుందో తెలియదు, ఆ నిరుత్సాహం మొత్తం వెళ్ళిపోయి కొత్త ఎనర్జీ ఫ్లో అయ్యి చకచక నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. అంటే గురువుకు ఒకసారి సరెండర్ అయితే ఈ బాడీ కానీ మైండ్ కానీ ఏదైనా బుద్ధి ఎలా మారుతాయి అనేదానికి సాక్షాత్ నిదర్శన. సో అప్పుడు వెళ్తారు, అక్కడికి వెళ్ళి చేసుకోవడం. సో అప్పుడు ఇంకొంచెము ఆయనకి చింతన వస్తుంది, అవును కదా, ఒక్క సెకండ్లో ఈ శరీరం ఇంత అద్భుతంగా అయ్యింది, ఏం మార్పు లేదు ఫిజికల్గా, కానీ ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, అప్పుడు నువ్వు గత జన్మల్లో కూడా నా కోసం తప్పించావు, కాబట్టి ఈ జన్మలో నేను నిన్ను ఒక పెన్ను రూపంలో వాడుకుంటున్నాను, నీ పెన్ను రూపంలో నేను వాడుకోబోతాను, దానికి నువ్వు సిద్ధమా అంటే, నాకు సిద్ధం అనేది లేదు, ఒక గురువు అడిగితే శిష్యుడు ఎప్పుడు రెడీగా ఉండాలి, దానికి నో అనకూడదు అనేసి చెప్పడం జరుగుతుంది. అలా చెప్తే నెక్స్ట్ ఏమవుతుందంటే 17 జూలై 1952లో ఫస్ట్ వాయిస్ వినిపిస్తుంది ఆయనకి. ఫస్ట్ కనిపించరు, భయపడతాం కదా, సో ఫస్ట్ దివ్య శ్రవణం వస్తుంది. ఆ శ్రవణం ఏమొస్తుందంటే, నువ్వు మేల్కొని ఉన్నావా, ఆర్ యు అవేక్, 2 సార్లు అంటాడు. అంటే నిద్ర ద్వారా మెలకువన ఎరక స్థితి. ఈ ప్రపంచంలోనే కొట్టుమిట్టాడుతున్నావా, లేకపోతే ఆధ్యాత్మికకి మేల్కొని ఉన్నావా? ఇక్కడ నిద్ర అంటే భౌతిక. అర్జునుడికి ఏ ప్రశ్న అయితే గుడాకేశ అన్నాడో ఎవరు, కృష్ణ భగవానుడు, ఇక్కడ కూడా అదే, నువ్వు ఇంకా ప్రపంచంలోనే కొట్టుకుపోతావా, మేల్కొని ఆధ్యాత్మిక వస్తావా అంటే ఎస్ ఐఎమ్ అవేక్ అంటాడు. అప్పుడు ఇద్దరు కనెక్షన్ అవుతుంది, ఒక గురువు శిష్యుడు. నెక్స్ట్ ఏం చేస్తారంటే, నెక్స్ట్ రోజు ఒక పెద్ద డోమ్ లాగా కనిపించి, అంటే విజన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు వరకు ఏంది శ్రవణం, ఇప్పుడు విజన్ స్టార్ట్ అవుతుంది. ఒక డోమ్ లాగా వచ్చి మధ్యలో ఓం ఆకారం, బ్రిలియంట్ రేడియన్స్, ఒక కాంతి రూపంలో వస్తుంది. అలా 2-3 రోజులు అయిన తర్వాత ఒక లైట్ రూపంలో కనిపిస్తాడు. ఇంకా ఒక వారం 10 రోజుల తర్వాత ఫిజికల్గా కనిపించడం స్టార్ట్ అవుతుంది. సో అప్పటి నుంచి ప్రయాణం స్టార్ట్ అవుతుంది. నవంబరు లేకపోతే అక్టోబరు ఒక బుక్ రావాలి, డేట్తో సహా ఇస్తారు. ఆ బుక్లో ఈ డేట్కి ఈ బుక్ పబ్లిష్ అవ్వాల్సిందే, ఇది నిర్ణయం పైన జరిగిపోయింది, నీ ద్వారా ఇది జరుగుతుంది. డిసెంబర్ 31 రెండో బుక్ రిలీజ్ అవ్వాలి 1952లో. ఇది మా ప్రణాళిక. నువ్వు నిదానంగా చేస్తావో ఎలా చేస్తావో సంబంధం లేదు, నీకు ఏ కష్టము పెట్టము. నీదేదైతే బ్యాగేజ్ ఉందో, అప్పుడు షిప్పులో బాగా ప్రయాణం చేసేవాళ్ళు, ఇప్పుడు అయితే ఫ్లైట్లు ఎక్కువ ఉన్నాయి, అప్పుడు షిప్పుల్లో ఎక్కడ దూర ప్లేస్ కావాలంటే వేరే దేశాలకి షిప్పుల్లో వెళ్ళేవాళ్ళు. సో ఆ షిప్ ఎగ్జాంపుల్ చెప్తారు మహావతార్ బాబాజీ. మనం వెళ్తూనే ఆ బ్యాగేజ్ని 2గా డివైడ్ చేస్తారు, వాంటెడ్ బ్యాగేజ్ అండ్ అన్వాంటెడ్ బ్యాగేజ్. ప్రయాణం అనేది 10 రోజులు కావచ్చు, 1 నెల కావచ్చు, ఒక సముద్రం అంటే ఒక ఒడ్డు నుంచి ఇంకొక దేశానికి వెళ్ళడానికి. సో అప్పుడు ఏం చేస్తారు, మీకు నిత్యావసరం ఏమైతే ఉందో అదంతా ఒక బ్యాగేజ్ చేసుకొని మీ దగ్గర పెట్టుకోవాలి, ఏదైతే అన్వాంటెడ్ అంటే అక్కడ కావాలో అది తీసుకొని క్రూకి ఇచ్చేస్తే, వాళ్ళు ఎప్పుడైతే మనం ఆ షిప్ నుంచి దిగుతామో అప్పుడు మీకు హ్యాండ్ ఓవర్ చేస్తారు. సో దీన్ని ఎంతో అద్భుతంగా వివరించారంటే, ప్రాపంచిక బ్యాగేజ్ అంతా అన్వాంటెడ్, వాంటెడ్ ఏంటి ఆధ్యాత్మికత, ఆత్మ వచ్చిందే దీనికోసము. ఇది చాలా చిన్న బ్యాగ్,
ఇది ప్రతి సెకండు ప్రతి అవసరమైనది. అది ఎప్పుడు అవసరమో అప్పుడు ఆ బ్యాగ్ తీయాలి. కానీ మనం ఏం చేసాం, దీన్ని మర్చిపోయి ఆ బ్యాగ్ని తీసుకొని వెళ్తున్నాం. కరెక్ట్. అన్వాంటెడ్ బ్యాగేజ్ పెట్టుకున్నాము, అవసరమైంది వదిలేసాం. శ్వాస అందరికీ చాలా ఇంపార్టెంట్, దాన్ని మర్చిపోయాం. జ్ఞానం చాలా ఇంపార్టెంట్, దాన్ని మర్చిపోయాం. అది ఏది ఇంపార్టెంట్ దాన్ని మర్చిపోయి ఏదైతే అవసరం లేదో దాన్ని పెట్టుకుని తిరుగుతున్నాం. సో ఇది వాళ్ళు చూసుకుంటారు. మీరు ఎప్పుడైతే అన్వాంటెడ్ బ్యాగేజ్ మాకు ఇచ్చారో మేము దాన్ని బాగా చూసుకుంటాము. వాంటెడ్ బ్యాగేజ్ ఏంటంటే లోక కళ్యాణం కోసం పనిచేయడము. మీ ఉద్దేశం ఏదైతే జన్మ, ఆ పర్పస్ ఏంటంటే వాంటెడ్ బ్యాగేజ్. ఆ సాధన, లేకపోతే స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, గురువుల సాంగత్యం, ఇదంతా వాంటెడ్ బ్యాగేజ్. సో ఇది గుర్తు చేసుకో. సో ఇక మీదట నీ పనులన్నీ అద్భుతంగా జరుగుతాయి అని చెప్పడం జరుగుతుంది. అది వండర్ఫుల్ సార్. సో ఇక్కడి వరకు మనం చెప్పుకున్నాము. చక్కగా మహోతర్ బాబాజీ వచ్చి అతనికి ఏం క్లారిటీ ఇచ్చారో కూడా తెలియజేశారు. సో మరి పునర్జన్మ, ఇప్పుడు మనకు పత్రి సార్ కూడా పునర్జన్మలు ఉన్నాయి, ఇలా మనం ఎన్నోసార్లు వినున్నాం. సో పునర్జన్మ గురించి మహోతర్ బాబాజీ ఏం చెప్పారు? ఇది ఒక యోగ ఆత్మకథలో కూడా ఉంది, కానీ దీంట్లో కూడా మళ్ళీ ప్రేక్షకుల కోసమో లేకపోతే దేనికోసమో అవి కూడా కొన్ని యాడ్ చేయడం జరిగింది. ఎందుకంటే మహోతర్ బాబాజీ డిక్టేట్ చేస్తే ఈయన రాయడం జరిగింది. ఏంటి, సశరీరంగా స్వయంగా మహోతర్ బాబాజీ డిక్టేట్ చేస్తుంటే ఈయన రాయడం జరిగింది. అది కూడా ఇప్పుడు రాత్రి 12 నుండి 2 గంటల మధ్యలో ఎప్పుడు వచ్చినా ఆ టైంలో వచ్చేవాళ్ళు, చెప్పేవాళ్ళు, ఈయన రాసుకునేవాళ్ళు. ఈయన జర్నలిస్ట్ కాబట్టి ఈయన చక్కగా పదాల ఇవన్నీ కూడా రాస్తారు, రాసి దాన్ని అలాగ చేయడం. సో మామూలుగా ఆ మాతాజీ ఎవరైతే ఉన్నారో ఆమె పేరు సద్గురు రమాదేవి. అక్కడ మాతాజీ, ఆ మాతాజీ ఈయనకి లెటర్ రాస్తారు. గత ఎపిసోడ్లో మనం అంటున్నాం ఎవరు ఈ పబ్లిషింగ్ ఎవరు చేస్తారు అంటే నీకు సంబంధం లేదు, అది సమయం వచ్చినప్పుడు అన్నారు. ఆ లెటర్ వస్తుంది ఈయన దగ్గరికి, మీరు జర్నలిస్ట్ అని నాకు తెలిసింది, ఈ మాదిరిగా పబ్లిష్ చేయాలి మహోతర్ బాబాజీ అని నాకు మెసేజ్ వచ్చింది. బుక్ ఏమో నాకు తెలియదు, డబ్బులు ఉన్నాయి. ఆమె అంతవరకు డబ్బులు సేకరించుకుంటూ పోయింది, దేనికి ఖర్చు పెట్టాలో తెలియదు. ఎప్పుడైతే మహోతర్ బాబాజీ మెసేజ్ వచ్చిందో ఈ డబ్బులు ఫలానా దానికి నువ్వు చేర్చావు కాబట్టి ఇంకా ఆయనకి ట్రాన్స్ఫర్ చేస్తే ఆ బుక్కులు పబ్లిష్ అయ్యి బయటికి రావాలి ప్రపంచానికి అని చెప్తే ఆమె లెటర్ రాస్తుంది. ఎవరికి, నీలకంఠం గారికి. మామూలుగా డియర్ సార్ ఆర్ డియర్ మేడం రాస్తాం. అక్కడ ఆమె ఏం రాస్తుంది అంటే డియర్ ఆత్మ అని రాస్తుంది. అంటే సంబోధనే చూసుకోండి, ఒక శారీరకంగా లేదు ఇది. కరెక్ట్. ఈయన చూస్తారు, ఇదేంది మామూలుగా జర్నలిస్టులు ఎవరికన్నా ఆఫీసులకి ఈ మాదిరి రాస్తారు, ఇదేంది కొత్తగా ఉంది అంటే ఆయన కాదు, ఇది ఆమె నుంచి వచ్చింది కాదు, ఇది బాబా నుంచి వచ్చింది. సో కింద యువర్స్ ఫెయిత్ఫుల్లీ యువర్స్ సిన్సియర్లీ అని రాస్తారు. ఇది అంటే స్టార్టింగ్ ఎండింగ్ ఏ లెటర్ చూసుకున్నా మనకు ఉండేది. ఇక్కడ ఏం చేస్తుంటే ఫర్ ఎవర్ యువర్స్ అని ఉంటుంది. ఇప్పుడు ఆ సద్గురు అంటే సద్గురు మాతాజీ ఎలాగ సంబోధించింది, ఒక ఆత్మ రూపంలో, ఆత్మవాన్ అంటారు. ఎవరు, కృష్ణుడు ఎవరిని, అర్జున్ని. ఎప్పుడు ఆత్మస్థితిలో చూసేటప్పుడు లేకపోతే బావమరుదులే ఫిజికల్ గా. కానీ భగవద్గీత చేసినప్పుడు అక్కడ బావమరుదులు లేరు, ఒక పరమాత్మ ఇంకొక ఆత్మకు చెప్తుంది. సో ఇక్కడ కూడా అదే సంబోధన వచ్చింది, ఆత్మ అని చెప్తారు, కింద ఏం చెప్తారు, ఫర్ ఎవర్ యువర్స్, ఎప్పుడు నేను, అంటే విభేదం లేదు, ఇద్దరం ఒకటే అన్న అట్టగా. సో ఆ లెటర్ వస్తుంది. సో దాని ప్రకారం ఈ బుక్ ఫార్వర్డ్ అవుతుంది. పూర్వజన్మ గురించి ఏం చెప్తారంటే ఇప్పుడు ఈ నీలకంఠం గారు ఎలాగైతే గత అనేక జన్మల నుంచి బాబాజీ యొక్క సంరక్షణలో ఉన్నారో లహరి మహాశయ కూడా ఎన్నో జన్మల నుంచి అక్కడ ఉన్నారు. సో ఆ రాణికేత్కి వెళ్ళినప్పుడు ట్రాన్స్ఫర్ లేదు, యాక్చువల్లీ బై మిస్టేక్ జరిగిపోతుంది. ఎందుకంటే ఇది బాబాజీ పిలుపు. సో కాబట్టి వాళ్ళు అక్కడ ట్రాన్స్ఫర్ చేయడము, ఈయన హిమాలయాల్లో తిరగడము, తర్వాత ఆయనకి ఆ వాయిస్ వినిపించింది. అక్కడ కూడా నా పేరు ఇక్కడ ఎవరు తెలుసు అనుకుంటాడు, కానీ ఎవరు పిలిచింది, బాబాజీ. సో అక్కడ గుహకు తీసుకెళ్తారు, ఆ గుహ తీసుకెళ్ళి లోపల చూపిస్తాడు, ఇది ఏంటో చూడని. అక్కడ చక్కగా వాళ్ళు మామూలుగా కింద కూర్చోరు, పులి చర్మమైన జింక చర్మమైన ఉంటుంది సాధనకి. తర్వాత ఒక గిన్నె ఉంటుంది, భిక్షా పాత్ర, తర్వాత కొంచెం నీళ్లు ఉంటాయి. ఇవి సామాన్యంగా ఉంటుంది. అసలు ఎంత నీట్గా ఉంటుందంటే అసలు ఎక్కడ దుమ్ము కానీ ఏమి లేదు, మొత్తం నీట్గా ఒక ఎనర్జీతో ఉంది. ఆ ప్లేస్ చూపించి ఇది ఏమైనా గుర్తొచ్చిందా అంటారు మహోతర్ బాబాజీ. ఏం గుర్తొచ్చింది, ఏమి లేదు, అసలు ఇది ఎవరిది అంటారు. అప్పుడు తల మీద ఇలా అంటాడు. ఎప్పుడైతే తల మీద ఇలా అంటారో గత స్మృతులన్నీ వచ్చేస్తాయి. అప్పుడు కాళ్ళ మీద పడతాడు. అంటే నేను మర్చిపోయాను గురువుని, కానీ గురువు
నన్ను గుర్తుపెట్టుకొని ఈ సమయంలో నాకు ఈ యొక్క అంటే పూర్వజన్మం యొక్క దాన్ని కంటిన్యూ చేయడానికి ఇలాగ అనుగ్రహించారు. ట్రాన్స్ఫర్ లేదు, ట్రాన్స్ఫర్ చేయించారు. పని లేదు, పని చేయించారు. అన్నీ కల్పించారు. దేనికోసము? ప్రాపంచికత నుండి ఆధ్యాత్మిక పరంగా రావడానికి. సో అప్పుడు చెప్తారు ఇది నీ ప్లేసు. ఒకనొక జన్మలో మన ఇద్దరము ఎంతో క్లోజ్గా ఉన్నాము, నువ్వు బాగా శిక్షణ తీసుకున్నావు, కానీ నీ ప్రారబ్ధ కర్మ, నీ కొన్ని కోరికలు ఉండిపోయినాయి, దానివల్ల నువ్వు నా నుంచి విడిపోయి కొన్ని జన్మలు నార్మల్ లైఫ్ తీసుకున్నావు. కోరికల వల్ల కూడా గురువు నుండి విడిపోయి నార్మల్ జీవితం జీవిస్తాం అన్నమాట. మనం చాలా సంవత్సరాలు కలిసిమెలిసి ఉన్నాం, నీకు అంత జ్ఞానం వచ్చేసింది, కానీ నీ కోరికలు ఇంకా తీరని కోరికలు ఉన్నాయి, నేనేం చేయలేను. కాబట్టి నీకు మళ్ళీ నార్మల్ లైఫ్ వచ్చి కొన్ని జన్మలు ఎత్తిన తర్వాత ఈ జన్మలో నువ్వు పరిపూర్ణుడు అయ్యో కాబట్టి ఈ లోక కళ్యాణం కోసం ఎన్నుకోబడ్డావు, ఇక మీదట నువ్వు రావు, ఇదే లాస్ట్ నీకు అనేసి అప్పుడు చెప్తారు ఇది నీ ప్లేస్. నీ ప్లేస్ ఎప్పుడు ఖాళీగానే ఉంటుంది, నువ్వు రావాలి, నువ్వు వచ్చేంతరికి ఇది ఎలాగ ఉంటుంది అనేసి ఆ పాత్ర తీసిస్తారు. ఈ పాత్ర ఆ జన్మలో నేను నీకు ఇచ్చింది, అందరికి ఇస్తాను. ఆ పాత్ర ఎటువంటిది అంటే అక్షయ పాత్ర అంటాం చూడండి. మనం అనుకుంటే అక్కడ వచ్చేస్తుంది. నీళ్లు కావాలంటే నీళ్ళు వస్తాయి, పరమాన్నం కావాలంటే పరమాన్నం వస్తుంది, పాలు కావాలంటే పాలు వస్తాయి. అంటే నీ అవసరానికి సాధన చేసేవాళ్ళు బయటికి వెళ్ళక్కర్లేదు, అంత విశ్వం చూసుకుంటుందంటే ఇది నిరూపణ. సో ఇది ప్లేసు. సో ఎప్పుడైనా సరే నీకు ఏమనుకున్నా ఈ ప్లేస్కు నువ్వు వచ్చి ధ్యానం చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇది అంటే అప్పుడు చెప్తారు అనేక జన్మలు ఉన్నాయి, నువ్వు వెళ్ళిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు నీ ప్రతి మూమెంటు ప్రతి క్షణము నాకు తెలుసు, కానీ నువ్వు ప్రపంచంలో పడి నన్ను మర్చిపోయినావు. ఈ జన్మలో ఆ పరిపక్వత వచ్చింది కాబట్టి నీకు తెలియకుండానే నీ ఆత్మ యొక్క కోరికనే నేను ఈ రకంగా తీరుస్తున్నాను, ఇక మీదట నువ్వు తప్పుదారి పట్టవు అనేసి చెప్పి మళ్ళీ అక్కడ తీసుకొచ్చి ఇంకా నీ పని నువ్వు స్టార్ట్ చేయి. క్రియాయోగ అనేది ఇంతవరకు ఎలాగైతే ఉందో ఇప్పుడు నీ ద్వారా ఉధృతమైన ప్రచారం జరుగుతుంది, ప్రపంచంలో అందరికీ క్రియాయోగ తెలియజేయబడుతుంది నీ వల్ల అంటారు. అప్పుడు చెప్తాడు నువ్వు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు నేను వస్తాను, ఎందుకంటే నువ్వు నాకు ప్రియ శిష్యుడివి, ఎంత చక్కటి వరం, నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తా అంటాడు. అప్పుడు మరి పరిపక్వత రాలేదు కదా, ఆయన వేరే జనాలకి ఫ్రెండ్స్కి నిరూపించడం కోసం పిలుస్తారు. ఓకే, సో బాబాజీ ఉన్నారు, పునర్జన్మ వాళ్ళు నమ్మరు ఇప్పుడు అని. అప్పుడు ప్రత్యక్షం అవుతాడు, ఆయన తీసుకున్న హల్వా కూడా తింటారు, పట్టుకోమంటే పట్టుకుంటారు, అంటే శరీరం ఉంది, శరీరం ఇలా ఫీల్ అవుతారు. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు కోపం వస్తుంది బాబాజీ, నేను నీకు ఏదైతే ఫెసిలిటీ ఇచ్చానో వరము దాన్ని తీసేస్తున్నాను, ఉపక్రమించుకుంటున్నాను, ఇక మీద నువ్వు ఎప్పుడు తెలుసుకుని నేను అప్పుడు రాను, నీకు ఎప్పుడు అవసరమో అప్పుడు నేను వస్తాను. చూడండి, అంటే ఒక వరం ఇస్తారు మహానుభావులు, దాన్ని మనం దుర్వినియోగం చేస్తాము. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని మాడిఫై చేస్తారు. ఇప్పుడు నువ్వు పిలిచినప్పుడంతా నేను రాను, ఎప్పుడు వస్తాను, నీకెప్పుడు అవసరమో నాకు తెలుసు, కాబట్టి అప్పుడు నేను ప్రత్యక్షమవుతాను. దీనివల్ల మనకి ఏం అర్థమైందండి సత్యం? ఏదైనా ఒక వరం ఇచ్చినప్పుడు దాన్ని కరెక్ట్గా ఉపయోగించుకోవాలి. లేదు, ఇంకొకటి, మనము మాయలో పడినా, మనము ప్రాపంచికంలో మునిగిపోయినా, సంసారంలో ఉద్యోగంలో దీంట్లో కొట్టుకుపోయినా, మన అనుక్షణము వాళ్ళ యొక్క దృష్టిలో ఉన్నాము అనేది అర్థమవుతుందా లేదా? అర్థమవుతుంది. గురువుని మనం మర్చిపోయినా గురువు మాత్రం మనని మర్చిపోయి నీడలాగా ఉన్నారు. తలుచుకుంటే వస్తున్నారంటే అవును, తలుచుకుంటే వస్తున్నా ఎలాగా, ఆయన ఆ క్షణంలో మీతో ఉన్నారు కాబట్టే కదా వచ్చారు. కరెక్ట్ సార్. నీకు అవసరమైనప్పుడు వస్తానంటే ప్రతి క్షణము కూడా గురువు శిష్యుని వదలలేదు అనేదానికి నిదర్శన. అవును సార్. మనం ఏమనుకుంటాం, తలుస్తే ఆహ్వానిస్తే నేను పిలిస్తే అసంబంధం లేదు. ఆత్మ సర్వవ్యాపకము, ఇంకా ఆ చైతన్యము ఎప్పుడూ అన్ని పనులు జరుగుతూ ఉంటుంది. ఒక లహరి మహాశయకి ఒకసారి ఒక చోట ఉంటారు, ఇంకా యుక్తేశ్వరగిరికి ఒకసారి ఉంటారు, ఇంకొక ఉంటారు. అంటే అనేక కోట్ల చైతన్యంలో కోట్ల మందితో ఒకే సమయంలో ఆ యొక్క కలిసే స్థితి శక్తి గురువుకు ఉంటుంది. మీరు చెప్తా ఉన్నారు లాహిరి మహాశైలకి మహావతార్ బాబాజీ ఆయన యొక్క పునర్జన్మ గురించి చెప్పడం. సో అక్కడ నుండి కంటిన్యూ. అవును. సో ఎప్పుడైతే మరి ఈ నీలకంఠం గారు బాగా డీప్లోకి ధ్యానం వెళ్ళిపోతారో, సో ఆ పని చేసుకుంటారు, తర్వాత ధ్యానంలో ఉంటారు. ఈ రెండే. సో డాక్టర్తో విభేదం వచ్చేసింది, డాక్టర్ గారికి వెళ్ళట్లేదు. ఇక్కడేమో స్కూల్ ఫీజు అవుతుంది,
25వ తారీఖు వస్తుంది, స్కూల్ ఫీజు కట్టాలి యాక్చువల్లీ బాబు. ఇక్కడేమో డాడీని చూస్తే డాడీ ఫుల్ ధ్యానంలో ఉన్నారు. సో వెయిట్ చేస్తారు 10 నిమిషాలు బాబు వెయిట్ చేసి ఇంకా ఏమని అడుగుతారు, ఆయనేమో ట్రాన్స్లో ఉన్నారు, అక్కడ స్కూల్కి టైం అయిపోతుంది అనేసి బాబు వెళ్ళిపోతాడు. వెళ్తే అక్కడ ఒక మిరాకిల్ జరుగుతుంది. యాక్చువల్లీ 25th లాస్ట్ డే ఫీజు కట్టడానికి. అక్కడ చాలామంది కట్టుండరు. అప్పుడు టీచర్ ఏం చెప్తారంటే, ఈరోజు పొడిగించడం జరిగింది, రేపు ఎల్లుండి కూడా కట్టచ్చు మీరు అని టీచర్, అక్కడ ప్రిన్సిపల్ నుంచి ఆర్డర్ వచ్చి టీచర్ చెప్తుంది. ఆ పిల్లవాడికి ఎంతో సంతోషం అయిపోతుంది. సో అప్పుడు వచ్చి డాడీకి చెప్తాడు, ఇంకా సాయంత్రం అయితే నార్మల్ కదా, డాడీకి చెప్తాడు ఇంకొక రోజు డాడీ టైం ఉంది, రేపు కూడా కట్టచ్చు, నేను స్కూల్కి వెళ్ళొచ్చు అనేసి. సో అలాగా తర్వాత నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అది ఆటోమేటిక్గా జరుగుతుందంటే డాక్టరు ఒక సిస్టర్ నర్సుని తీసుకొని ఇంటికి వచ్చి బ్యాండేజ్ కట్టి ఫుడ్ కూడా తీసుకొస్తారు. ఓకే, ఇదేంది అంటే నువ్వు నన్ను వదిలేస్తే నేనెట్ట వదులుతాను, నువ్వు నా పేషెంట్వి, నా పేషెంట్ బాగుండాలంటే నాకు ఉంటుందని ఆ రోజు నుంచి బ్యాండేజు ప్లస్ ఆ సిస్టరు ప్లస్ ఫుడ్ కూడా ఫ్రీ. అంటే చూడండి, ప్రతి పనిలో దైవత్వం ఉంది, మనం అటువైపు చూడట్లేదు. అందరూ సొసైటీలో చేయడని చెప్పకూడదు, ఎందుకంటే ధర్మాత్ములు ఉన్నారు. సో ఎవరైతే కనెక్ట్ అవుతారో ఆ పరమాత్మకి, వాళ్ళ నుంచి ఆ సహజమైన ఇచ్చే గుణం పోదు. వాళ్ళు ఫోర్స్ చేస్తే రాలేదు ఈ డాక్టరు. అప్పుడు ఆ రోజు మెడిటేషన్లో బాబాజీ చెప్తారు, మీది జన్మ జన్మల బంధమునైనా, నువ్వు తెంచుకున్న ఆయన తెంచుకోడు, నీకు ఈ ట్రీట్మెంట్ అయ్యేంత వరకు ఫ్రీగానే చేస్తాడు, నీకు ఫ్రూట్స్ ఇవన్నీ కూడా ఇస్తాడు. ఎందుకంటే గత జన్మల్లో నువ్వు ఎన్నో చేసావు ఆయనకి, ఇప్పుడు తీర్చుకోవాలంటే ఇప్పుడు ఆయన నీకు చేయాలి. సో ఒక ఆత్మ ఇంకొక ఆత్మకి ఈ ఇచ్చి పుచ్చుకోవడం కోసమే వీటికి వస్తారు, కానీ ఒకరు గొప్ప ఒకరు తక్కువ ఇది ఉండదు. సో నువ్వు నిరభ్యంతరంగా ఆయన ఎలా ఉన్నాడు అలా యాక్సెప్ట్ చేయి, నీ పని అవుతుంది నా పని అవుతుంది అనేసి చెప్తే అప్పుడు ఆయన నుంచి ఆ ఫీలింగ్ వెళ్ళిపోతుంది. అప్పుడు డాక్టర్ని ఒక క్లోజ్ ఫ్రెండ్ లాగా యాక్సెప్ట్ చేసి ఇద్దరు మళ్ళీ చక్కగా, అంటే ఫ్రెండ్స్ ఎలాగా మాట్లాడుకుంటారు, నువ్వు నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చేసుకుంటా, లలిత సహస్రనామం కానీ ధ్యానం కానీ దీనికి ఇబ్బంది లేదు అనేసి వాళ్ళు ఫ్రీగా ఉంటారు. సో అప్పటి నుంచి ఒక చెప్తారు బాబాజీ, ఈ రోజు నుండి ఎప్పుడైనా సరే 25 లోపల ఫీజు రాలేదు అనుకోండి, ఆ మరుసటి రోజు పిల్లవాడిని స్కూల్ ఆపించేయి. అంటే 25 లోపల నీకు ఫీజు వచ్చి తీరుతుంది అని చెప్తున్నారు. అవును, ఎలా వస్తుందో లేదు, నీకు ఉద్యోగం లేదు, డబ్బులు రావు, కానీ దానికి కావాల్సిన డబ్బులు నీ దగ్గరికి వస్తాయి అంటే అప్పుడు అబ్జర్వ్ చేస్తారు, ఖచ్చితంగా వస్తుంది. అంటే 25 లోపల ఏదో రకంగా ఎవరిస్తారో తెలియదు, అంటే నిరాటంకంగా జరిగింది బాబు యొక్క ఎడ్యుకేషను, బాబాజీ యొక్క కృప ద్వారా. చూడండి, మనం సంపాదిస్తేనే వస్తుంది అనుకుంటాం, కాదు, గత జన్మలో ఎన్నో చేశాము, అది రావడానికి ఈ జన్మలో లోక కళ్యాణం కోసం మనం నిస్వార్థంగా పనిచేసినప్పుడు రావాల్సింది వచ్చింది. మళ్ళీ కోట్లు రావు, ఆ ఫీజు ఎంత కావాలో అంతే వస్తుంది, ఎంత అవసరం అంతే వస్తుంది. అది మనకు ఆశ ఎక్కువైపోతుంది, ఆశ ఉండకూడదు, ఎంత అవసరమో దాన్ని తృప్తిగా చేయాలి. రెండో విషయము, మీ బాబు ఇప్పుడు మరణశయ్య మీద ఉంటే, అంటే ఇంకా వెళ్ళిపోతాడు లాస్ట్, నువ్వు సహాయం కోరరాదు, నన్ను పిలవరాదు అంటాడు. చూడండి, అంటే బాధ్యత ఎంతవైపు ఉందో, బంధము అంటే లిబరేషన్ అంటారు, ముక్తి కూడా అంతే రకంగా ఉండాలి. పిల్లవాడని మమకారం పెంచుకోవద్దు, డెత్ బెడ్ మీద ఉన్నాడు, ఇంకా వెళ్ళిపోతాడు, అప్పుడు కూడా నువ్వు నన్ను పిలవకూడదు, మా పిల్లవాడిని కాపాడు అని. అంత ఖచ్చితంగా ఉండాలి ఆధ్యాత్మికత అంటే. మా పిల్లవాడి కోసం నువ్వు ఆ లైఫ్ స్పాన్ పెంచమని అడగకూడదు. దాహం వేసింది, నువ్వు నీళ్ళు అడగద్దు, నీళ్ళు నీ దగ్గరికి వస్తాయి చూడు అంటాడు. దాహం వేస్తే మనం నీళ్ళు అడగతాము, లేకపోతే పరిగెత్తే వెళ్తాం. నువ్వు కూర్చొని ఉండు, నీ దగ్గరికి రాకపోతే నన్ను అడుగు. అంటే ఒక గురువు కానీ ఒక ఆధ్యాత్మిక తత్వము ఎంతగా ఉండాలి అనే దానికి నిదర్శన. మనం ప్రతిదానికి వేరే వాళ్ళ మీద డిపెండ్ అవుతాం. ఇక్కడ బాబాజీ చెప్పింది డిపెండ్ కావద్దు, నీకు ఏదేది కావాలో అవి ఆ క్షణం వరకే, క్షణమైన వెంటనే నీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాయి. కానీ ఓపిక లేదు మనుషులకి, ఆ ఓపిక లేదు. అది ఇంకా ఒక క్షణంలో రాబోతుందంటే ఈ లోపల డెసిషన్ తీసుకుంటావు. అంటే నీకు నీ మీద విశ్వాసం లేదు, సృష్టి మీద విశ్వాసం లేదు, గురువు మీద అసలు విశ్వాసం లేదు. నువ్వేదో చేసేద్దాం అనుకుంటావు, నువ్వేం చేయడానికి లేదు. ఇక్కడ నువ్వు ఒక పరికరము,
నువ్వు సమర్పించుకోవడమే నీ పని, అయిపోయిన తర్వాత అన్నీ జరుగుతాయి. సో ఇక్కడ 3 పదాలు వాడతారు. సెల్ఫ్ డిపెండెన్స్, ఎప్పుడు నువ్వు నీ మీదనే ఆధారపడవు, వేరే వాళ్ళ మీద దేనికోసం ఆధారపడవద్దు. ఇండిపెండెన్స్ అంటే ఏదైతే సెల్ఫ్ డిపెండెన్స్ కావాలి, ఏదైతే అంటే నేను ఏదైనా చేస్తాను ఏమన్నా అది వద్దు, అంటే నిర్లక్ష్యంగా ఉండొద్దు. రెండోది ఫ్రీడమ్ కూడా అంత అవసరం లేదు. ఓకే, అందరికీ ఫ్రీడమ్ కావాలంటారు, కాదు, ఫ్రీడమ్ కూడా అంత అవసరం లేదు. ఏం కావాలి? సెల్ఫ్ డిపెండెన్స్. నీ మీద నువ్వు ఆధారపడే తత్వాన్ని మనం పెంపొందించుకుంటే అన్నీ సక్రమంగా అయిపోతాయి. అంటే ఇతరుల మీద ఆధారపడకుండా ఉండాల్సింది మనం ఆధ్యాత్మికతలో నేర్చుకోవాలి. అది మేడం. యా, బాగుంది సార్. నిజంగా చాలా వండర్ఫుల్ బుక్ సెలెక్ట్ చేసుకున్నారు. ఎంత చక్కటి మెసేజ్ ఉంది అంటే అసలు ఒక గురువు ఎంత అద్భుతంగా ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఎలా ఉండాలి అనేది. చాలా బాగుంది సార్. సార్ ముఖ్యంగా ఇప్పుడు చూసుకుంటే మనకు పత్రి సార్ ఎన్నో కాన్సెప్ట్స్ ఇచ్చారు. డే 1 నుండి సార్ దగ్గర నుండి మనం ఎన్నో కాన్సెప్ట్స్ కూడా తీసుకొని ఉన్నాం. సో అలా మహోదర్ బాబాజీ గారికి కూడా ఏమైనా కాన్సెప్ట్స్ చెప్పి ఉన్నారా సార్? ఇప్పుడు ఇంట్రొడక్షన్ అయిన తర్వాత జ్ఞానానికి వస్తారు. అది మిస్టిజం అన్లాక్డ్ అనే బుక్లో ఇంట్రొడక్షన్ వరకే ఇప్పుడు మనం చెప్పుకునేది. కానీ నాలెడ్జ్, విజ్డమ్ కావాలంటే అప్పుడు ఒక్కొక్క పదం తీసుకుంటారు, దానికి ఫుల్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ 5I కాన్సెప్ట్ చెప్తారు. ఐ అంటే ఇండియా, ఐ అంటే 5I కాన్సెప్ట్ చెప్తారు. సో మనిషి యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదలలో వాళ్ళ క్యారెక్టరు అండ్ బిహేవియర్, గుణము, బిహేవియర్ అంటే ఎలా వ్యవహరిస్తారు, ఈ 2 అభివృద్ధి చెందడానికి ఈ 5 ఐస్లో దాన్ని ఫాలో అవ్వాలి. దాన్ని ఫాలో అవుతే వాళ్ళ బిహేవియర్ కానీ క్యారెక్టర్ కానీ మెరుగుపడుతుంది. ఆ ఎరుక అనే దాన్ని నేర్పిస్తారు. సో ఫస్ట్ ఐ ఏమో ఇంట్యూషన్, రెండోది ఇన్స్టింక్ట్, మూడోది ఇంటెలిజెన్స్, నాలుగోది ఏంటో మనము ఇమిటేట్ చేస్తాం కదా వేరే వాళ్ళని. ఇప్పుడు మీరు ఇలాగున్నారు, మీలాగా నేను ఉండాలి, అది ఇమిటేషన్. ఐదోది ఇంపల్స్. సో ఈ 5 రాసి పెట్టుకోండి. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు డిక్షనరీ చూస్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఏంటంటే ఇంట్యూషన్, ఇది చాలా ఇంపార్టెంట్. సహజ అవబోధ, ఇది లోపల నుంచి వస్తుంది, బయట నుంచి రాదు. ఇది ఆత్మ నుంచి వస్తుంది. ఇది ఎప్పుడు డౌట్గానే ఉంటుంది. ఇది నీకు ఖచ్చితంగా చెప్పదు, ఇది డౌట్గానే ఉంటుంది. ఎందుకంటే అంతవరకు మనసు ఎనంది, నిరూపించలేనిది చెప్తుంది. మనసు ఎట్లా అంగీకరిస్తుంది? దానికి ఎప్పుడు ఇది అసలు దేవుడి నుంచే వచ్చిందా, నాలుగు నుంచి వచ్చిందా, ఇది చెయ్యాలా వద్దా, రిజల్ట్ ఎలా ఉంటుంది అంటే ఎప్పుడు డౌట్ఫుల్లోనే ఉంటుంది ఇంట్యూషన్. అది ఫుల్ సరెండర్ అయితేనే ఇంట్యూషన్లో ఫాలో అవుతారు, లేకపోతే ఫాలో అవ్వరు. సో ఇంట్యూషన్ అనేది సహజ అవబోధ, లోపల నుంచి వస్తుంది. మనము సైలెంట్ లేకపోతే మెడిటేషన్, ఏకాంతంలో ఉన్నప్పుడు వస్తుంది. ఇది. రెండోది ఏంటి? ఇన్స్టింక్ట్. ఇది ఆ క్షణంలో వస్తుంది, ఆ సమయంలో ఏం చేయాలనో తకామని వస్తుంది. దీనికి ఏం ప్రీ ప్లాన్ లేదు. ఇంట్యూషన్ మీరు ధ్యానంలో రావచ్చు, లేకపోతే ఎవరి దగ్గర విని మీలో ఇది కలగచ్చు. కానీ ఇన్స్టింక్ట్ అలా కాదు. ఈ క్షణంలో వచ్చింది 10 రూపాయలు ఆ ఉండిలో వేయి, ఈ క్షణంలో వచ్చింది బండి తీసుకొని కోటికి వెళ్ళు, ఈ క్షణంలో వచ్చింది ఫలానా ధ్యానమాచక్రం నిన్ను పిలుస్తా ఉన్నారు, ఎవరు పిలిచారు ఏం తెలియదు, అనిపించింది బ్యాగ్ సర్దుకుని వెళ్ళిపోయినావు. ఇది ఇన్స్టింక్ట్. ఆ సమయంలో నీకు వచ్చింది, నువ్వు ఫాలో అయినావు. ఇప్పుడు దీన్ని ఎవరితో పోల్చుకోకూడదు. మీరు వస్తేనే నేను వెళ్తాను ధ్యానమాచక్రానికి, అలా ఉండకూడదు. మీ దగ్గర 10 రూపాయలు తీసుకొని వండిలో వేస్తాను కాదు. ఇది అంటే వేరే వాళ్ళకి సంబంధం లేదు ఇన్స్టింక్ట్ అనే దానికి. ఇది నీ నుంచి వచ్చింది కాబట్టి ఉన్న దాంట్లో నువ్వే చేసుకోవాలి. ఇది. ఈ 2 కూడాను మనల్ని, మన క్యారెక్టరు, మన బిహేవియర్ని ఉన్నత స్థితికి తీసుకెళ్తాయి. ఏది? ఒకటి సహజ అవబోధ, అది లోపల నుంచి వస్తుంది. రెండోది ఇన్స్టింక్ట్, ఆ క్షణంలో నీకు వచ్చే ఇది. ఇవి 2. ఇవి 2టిని మాయ చేసేటి మిగతా 3 ఉన్నాయి. మాయ చేసేటి మరి ఉంటుంది కదా. ఎప్పుడైతే అందరూ చెప్తా అన్నారులే, మనకేమవుతుందిలే, ఇంకా వచ్చే రేపు ధ్యానం చేద్దాం, ఎల్లుండికి ధ్యానం చేద్దాం అని సహజ అవబోధన కానీ మనం వదిలేస్తే ఏమవుతుంది? అది కొన్ని రోజులు వస్తుంది, తర్వాత నిద్రాన్నంలోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ అవబోధ చేయదు అది. ఎందుకు? ఇంకా వీడికి చెప్పినా వేస్ట్. వీడికి ఎప్పుడైతే దాహం వేస్తుందో అప్పుడు చెప్తాననేసి నిద్రపోతుంది. అదే కుండలిని శక్తి ఈ మూలాధారంలో నిద్రపోవడం అంటే. అది చెప్తుంది 2-3 సార్లు. వీడికేమో ప్రపంచంలో ఫుల్ కొట్టుమిట్టాడుతున్నాడు, ఇంక చెప్పేమి, కాబట్టి నిద్రపోతుంది. ఎప్పుడు?
ఏ జన్మలో అయితే నీకు అవసరం వచ్చి దాని పట్ల శ్రద్ధ వస్తుందో అప్పుడు ఆ పాము మళ్ళీ మేలుకుంటుంది. ఎన్ని జన్మలైనా సరే అది నిద్రపోతూనే ఉంటుంది. దానికి ఏం సంబంధమే లేదు సమయంతో. నీకు అవసరం దాహం వేసినప్పుడు అది మళ్ళీ బయటకు వస్తుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ రెండు అయిన తర్వాత వస్తుంది ఇంటెలిజెన్స్, అంటే తెలివి. ఇక్కడ తెలివి ఏం చేస్తుంది? ప్రాపంచకం వైపు తీసుకెళ్తుంది మనిషిని. ఓకే, ఆధ్యాత్మిక వైపు కాదు, ప్రాపంచిక. ఇప్పుడు ఈ రెండు ఏమో లోపల నుంచి ఒకటి వచ్చింది, పైన నుంచి ఒకటి వచ్చింది. ఒకటి లోపల నుంచి వచ్చింది, ఒకటి పైన నుంచి వచ్చింది. ఈ రెండింటిని నువ్వు కొంచెం నిర్లక్ష్యం చేసినావు. ఇప్పుడు తెలివి చేస్తుంది, నేను 10 రూపాయలు ఉండిలో ఎందుకు వెయ్యాలి? లాజిక్ మైండ్ అన్నమాట. ఒక ఛాయ్ వస్తుంది కదా, ఛాయ్ వస్తుంది రాదా? మరి దీనికి ఎందుకు? దేవుడు ఉన్నాడా లేదా అసలు? అసలు గుళ్ళల్లో ఎన్ని జరుగుతున్నాయి, నేను ఎందుకు వాళ్ళకి ఇవ్వాలి? అది కూడా 10 రూపీస్ కోసం లాజిక్ అన్నమాట. అంటే 1 రూపాయి కోసం కూడా ఆ తెలివి అనేది నిన్ను ప్రాపంచికంగా లాక్కొచ్చేస్తుంది. కడతాల్లో అంతమంది వెళ్తున్నారు, నేను ఎందుకు వెళ్ళాలి? అంటే అన్ని అంటే తెలివి ఎక్కువైపోయింది. ఆ సమయంలో నేను ఇక్కడే క్లాస్ చెప్పుకోవచ్చు కదా, వెళ్తే నాకు అకామిడేషన్ దొరుకుతుందో లేదో, అక్కడ నన్ను అవమానిస్తా ఉన్నారు, అక్కడ నన్ను సరిగ్గా పట్టించుకోవట్లేదు, నేను వశిష్ఠ గౌతమి ఎందుకు వెళ్ళాలి? పిఎంసి ఉంది కదా, చూసేయచ్చు కదా, 1 రూపాయి ఖర్చు లేదు, అంత దూరం వెళ్ళి వాళ్ళ దగ్గర తిప్పలు పడి అది ఎందుకు? అంటే ఇవన్నీ ఏంటి? తెలివి ఎంటర్ అయింది, అంటే ప్రాపంచికత ఎంటర్ అయింది. చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే శుభస శీఘ్రం అంటారు బుద్ధ భగవానుడు. మంచి పనులు చేసేదానికి 1 సెకండ్ కానీ ఆలస్యం చేస్తే అప్పుడు మనసు దూరుతుంది. మనసు దూరిన తర్వాత నీ వశంలో నువ్వు ఉండవు, మనసు వశంలో నువ్వు ఉంటావు. సో ఇక్కడ ఆ తెలివి గురించి చెప్పడం. తెలివి ఎంటర్ అయితే ప్రాపంచకంలో ఎంటర్ అయిపోతాము. తర్వాత ఇమిటేట్. పత్రిసార్ని చూసి నేను పత్రిసార్ లాగా ఉండాలనుకొని ఇమిటేట్ చేస్తే నాలో ఎంత సరుకుందో నాకు తెలుసు, పత్రిసార్లో ఎంత శక్తి ఉందో మనకు తెలుసు. అది ఎంతకాలం ఆగుతుంది? అది ఆగదు. ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరి శక్తి వాళ్ళది, అందరూ ఒకటే. కానీ లైఫ్ పర్పస్ని బట్టి వాళ్ళ శక్తిని వాళ్ళ యుక్తిని తెచ్చుకున్నారు. సో ఒకరినొకరు ఫాలో అవ్వడం ఇక లేదు. ఒక వడ్రంగి పనే చెయ్యాలి. అది ఆ పని కోసమే అతను వచ్చాడు. అతను ఐఏఎస్ అవుతానంటే ఐఏఎస్ కోసం వచ్చారు ఇంకొక ఆత్మ, అతను ఐఏఎస్ఏ చేస్తాడు. ఇది ఈ ఇద్దరిని కంపేర్ చేసి వాడిని ఈ పని చేయమని ఈ నా పని చేస్తే గందరగోళం అయిపోతుంది. అన్ని పనులు దైవత్వం సంబంధించినటివే, అన్నీ మంచివే. చేసే దాంట్లో శ్రద్ధ ఉండి నిస్వార్థంగా చేస్తే అది ఆ కర్మరహితమైన పని అవుతుంది. అంతేగాని అది మంచిది ఇది చెడు అనకూడదు. సో ఇది ఇమిటేట్ చేయకూడదు. ఒకరిలాగా నేను ఫాలో అవ్వడానికి ట్రై చేయకూడదు. నేననేది ఒకటి ఉంది, దాన్ని మాత్రమే మనం చెయ్యాలి. మూడోది అంటే ఈ లాస్ట్ది ఇంపల్స్ అంటారు, ప్రేరణ. ప్రేరణ ఏమవుతుంది? ఒక ఉద్రేకమైన స్థితికి, ఉత్సాహమైన స్థితికి తీసుకెళ్ళిపోతుంది. అంటే అది టైం ఫ్రేమ్. ఒక క్లాస్ అయ్యింది, లేకపోతే ఒక భాషణ జరుగుతుంది, ఒక మోటివేషన్ క్లాసు, ఆ క్లాస్లో అతను ఐఏఎస్ అయిపోతాడు. ఎందుకు? అక్కడ ఆ ఎన్విరాన్మెంట్ మోటివేషన్ క్లాస్ అయ్యింది, తన వాస్తవాన్ని కోల్పోయాడు. ఫస్ట్ తను ఏ సబ్జెక్ట్లో వీకో, ఏ సబ్జెక్ట్లో ఇదో అన్నీ మర్చిపోయినాడు. ఎవరి మీద ఇప్పుడు ఉంది? అది ఎవరైతే అక్కడ చెప్తున్నారో వాళ్ళ యొక్క ఆధీనంలో ఈ యొక్క మైండ్ వెళ్ళిపోయింది. అంటే నెక్స్ట్ ఎగ్జామ్ రాస్తే నేను ఐఏఎస్ అయిపోతానే దానికి ప్రేరణ వచ్చేసింది. కానీ ఆ క్లాస్ అయిపోయింది, బయటకు వచ్చినారు. తర్వాత మీ సంగతి ఏంటి? తర్వాత భయం స్టార్ట్ అవుతుంది. సో యథార్థం మీద ఉండాలి. మీరు ఉత్సాహంగా ఉన్నప్పుడు కానీ, ప్రేరణలో ఉండేటప్పుడు ఏ వాగ్దానం చేయకూడదు, ఎవరికి మాట ఇవ్వకూడదు. ఎందుకు? అది మీ సహజ స్వభావం కాదు. అది ఎవరి సహజ స్వభావము? ఆ గ్రూప్ యొక్క ప్రేరణ కల్పించే ఆ స్థితి ఏర్పడింది, మీ సహజ స్థితి కాదు. మీ సహజ స్థితి ఎప్పుడు వస్తుంది? మీ ఇంట్యూషన్, తర్వాత మీ యొక్క ఆ ఇన్స్టింక్ట్ని ఫాలో అయినప్పుడు. ఇవన్నీ కల్పితాలు. 10 గంటలు ధ్యానం చేసేస్తాను నాకు ఇది వచ్చేస్తుందంటే అక్కడ ఆ యొక్క ప్రేరణలో 10 గంటలు చేసేసావు. తర్వాత ఏమిటి? అతను ఎందుకు 10 గంటలు చేయిస్తాడు? ఒకసారి 10 గంటలు చేయిస్తాడు, తర్వాత అతని పని మీద అతను వెళ్ళిపోతాడు. నెక్స్ట్ నుంచి 10 గంటలు చేయాల్సింది ఎవరు? మనము. సో ప్రేరణలో మనం ఎప్పుడు మాటలు ఇచ్చేయకూడదు, జాగ్రత్తగా ఉండాలి. అది మేడం బాబాజీ ఇచ్చిన 5I కాన్సెప్ట్.
సార్ నిజంగా చాలా అద్భుతమైన బుక్, చాలా చక్కటి ఎక్స్ప్లెనేషన్ కూడా. అంటే మీరు చెప్పే విధానం కూడా ఎలా ఉంది అంటే మీరు ఎంత చక్కగా దాన్ని అర్థం చేసుకున్నారో, ఆ ప్రజెంటేషన్ కానివ్వండి, ఇప్పుడు ఆ బుక్ చదవకపోయినా ప్రతిది వీక్ వచ్చే ఈ ఎపిసోడ్ ఫాలో అవుతే చక్కగా ఆ బుక్లో ఉన్న ఎసెన్స్ మొత్తం వాళ్ళు తీసుకుంటారు సార్. అంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. నా విన్నపము, నేను చెప్పానని బుక్ను పక్కన పెట్టకండి. బుక్ చదివితే బాబాజీ యొక్క ఎనర్జీ మీలో అవుతుంది, మనలో యొక్క వేరే కోణం కూడా మనకు వస్తుంది. సో నా విధానం నేను చెప్పాను, కానీ అదే పర్మనెంట్ కాదు, అదే గొప్పది కాదు. ఒక్కొక్కరిలో ఆ గొప్పతనం ఉంది కాబట్టి అందరూ చదవాలని నా కోరిక. ప్రతి ఒక్కరూ స్వాధ్యాయం చేయాలి. బాబాజీ లేకపోతే పత్రి సార్, ఈ పత్రి మేడం ఈ జ్ఞానాన్ని తీసుకొని ప్రజల్లోకి వెళ్ళాలి. థ్యాంక్ యూ సార్. సో విన్నారు కదండి, ద వాయిస్ ఆఫ్ మహోతార్ బాబాజీ బుక్లో నుండి ఎంతో అద్భుతమైన మరి స్వాధ్యాయం సార్ ద్వారా మనం చక్కగా సజ్జన సాంగత్యం కూడా చేసుకున్నాము. రేపు సత్యదర్శనం కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి PMC, ప్రతిక్షణం సత్యదర్శనం. థ్యాంక్ యూ.